జనరల్ గా ధ్యానం ఎందుకు చేస్తారంటే ఒకటి టెన్షన్ తట్టుకోలేక, అంతే కదా. అందరికంటే ఎక్కువ టెన్షన్ ఓరుకుంటుంది. వివిధ రకాల పనులు చేస్తారు కదా, టెన్షన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? రైతులకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విత్తనం వేసిన కాడికేంచి మళ్ళా పంట వండి చేతికొచ్చి మళ్ళా గిట్టుబాటు ధర కలిగే వరకు నిద్ర లేకుండా కూడా నిరంతరంగా పంట గురించి ఋషి లెక్క కృషి చేస్తే వ్యవసాయం అవుతుందంట. కృషిలో ఋషి ఉన్నాడా లేదా ఆ పదంలో? సో మీరందరూ కష్టపడేది ఒకటి, డైరెక్ట్ లేనిది సృష్టించడం, అంతే కదా. చిన్న విత్తనం కేంచి మనం ఎంతో ఆహారాన్ని సృష్టించడం అనేది అందింది పని కాదు, అది చాలా కష్టమైన పని. అందుకే చాలా మంది వ్యవసాయం వదిలి ఇంకే పనన్నా చేసుకుంటామని పక్కనికి పోతారు. అది విదేశాలు కూడా పోతున్నారు, పట్టణాలు పోతున్నారు, ఎక్కడెక్కడో పోతున్నారు. అంటే శాత కాక పోయేటోళ్ళు ఎక్కువ మంది అనేది కూడా మాట అంటారు. కానీ ఆహారం లేని ఏమైనా ఉంటుందా? పత్రిజీ గారు కూడా మాట అంటారు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇంత ఫుడ్ పెట్టాలంటారు, ఆహారం ఇవ్వాలంటారు కదా, అవునా కదా. కడుపు మనకు నిండి ధ్యానం కూడా ఎట్లా చేస్తాం, చేయం కదా, అంటే మామూలుగా కూడా. సో మరి ఈ ఆహారం అనేది ముఖ్యమైనప్పుడు దాన్ని పండించే ఒక రైతుల ఒక ఆత్మాభిమానం గాని గౌరవం గాని అది రోజంత తగ్గుతుందా పెరుగుతుందా? మీ ఆత్మాభిమానం మీకుంటే మీ పిల్లలు ఏం చెప్పాలి, మా నాయన వ్యవసాయం చేస్తాడు, మా అమ్మ వ్యవసాయం చేస్తుంది అని ఇట్లా కాళ్ళ ఎగ్గేసి చెప్పాలి పిల్లలు. అట్లా పెట్టేట్టున్నారా? మనం స్కూల్ పంపేదే వ్యవసాయం చేయనికే స్కూల్కి పంపుతున్నారా మీరు ఎప్పుడన్నా? ఊర్లకేంచి ఎట్లా ఎలగొట్టాలనే దానికి స్కూళ్ళలో పోయి నేర్చుకుంటుంది, అంతే కదా. అంటే మరి మీరు చేసే పని చిన్నదా పెద్దదా? చిన్న పని ఎవరన్నా అన్నారు? మీ ఆత్మాభిమానం లేదు కాబట్టి మీరు కూడా అట్లనే ఫీల్ అవుతుంది. మీరు కూడా ఫీల్ కావాలి కదా. ఒకసారి రైతు అంటే ఏంటి, మట్టిలో పని చేసి కూడా పొంగ లెక్క తెల్ల బట్టలు వేసుకొని ఉంటాం కదా రైతులు, అర్థమైందా? కలర్ కలర్ నాలక చెట్లు వేస్తారా ఏంటి? మట్టి అంటకుండా కానీ మంచిగా ఉంటారు కదా మరి. అయితే ఈ యొక్క వ్యవసాయం ఇప్పుడు కర్నూలు లాంటి ప్రాంతంలో ఏంటంటే మన కరువు అనేది వెనకటి నుంచి ఉన్నది, అవునా కదా. కానీ వచ్చినప్పుడు చూసిన ఈ దారిపోండి అక్కడ గుల్కరాలు ఉన్నాయి, అవి నున్నగా ఉన్నాయి. అక్కడనే పక్కనే రాళ్ళని పెద్ద రాళ్ళని చూస్తే ఇక్కడ ఒక పెద్ద నది ప్రవహించినట్టు కనబడుతుంది నాకు. ఎన్నో నీళ్లు పోయింది. మీరు కూడా కావాలంటే అది చూడవచ్చు. ఎప్పుడన్నా నీళ్ళల్లో నీళ్లు పోతే ఇట్లా చేస్తే కదా చిన్న చిన్న గుంతలు చేసి సైడ్లా కట్ చేసి, అంటే అది ఎన్ని వేల సంవత్సరాలు లేదా మిలియన్ సంవత్సరాలు అంటాం మనము క్రితము. ఇక్కడ వర్షం బాగున్న ప్రాంతాలే, మంచిగా పంటలు పండే ప్రాంతమే, మంచి దట్టమైన అడవులు ఉన్న ప్రాంతమే, అవునా కదా. కానీ రాను రాను ఏమైందనంటే ఈ వాతావరణ మార్పులు వచ్చి వేడెక్కి తర్వాత టైంకి వర్షాలు పడక, అవునా కదా, ఈ కరువు ప్రాంతం అనేది మనకు తయారైంది. అయితే ఇప్పుడు మళ్ళా మీరు పండించే పంటలు కూడా ఊర్లలో ఏమన్నా రైతులు కనబడుతుంది అయ్యారు. రేపు ఫోన్ల మీద వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. అంటే ఒక ట్రాక్టర్ని విలువాలి, దాన్ని కొట్టిపోతుంది. నాగళ్ళు తినేటోళ్ళు అయ్యారా? ఇప్పుడు పాలకోవ కూడా చేస్తున్నారు. అంటే ఒకప్పుడు పాడి పశువులతోటి వాసన, ఊరు వాసన వస్తలేదు నాకు. ఓ 20-30 ఏళ్ల క్రితం ఏ ఊరు పోయినా కానీ ఊరికి ఒక వాసన ఉంటాయి. ఇట్లా చినుకులు పడంగానే ఆ మట్టి వాసన, ఆ ఊరు వాసన మొత్తం ఇట్లా శరీరం మొత్తం ఇట్లా. అప్పుడే ఒకటి విత్తనం ఎట్లయితే చెట్టులాగా బయటికి రానికి ట్రై చేస్తా అట్లా నేను కూడా ఫీల్ అవుతుంది. ఆ వాసనలే ఉన్నాయి ఏమన్నా అంటే వెనకటి తరాల నుంచి వ్యవసాయం అది ఎట్లయినా అంతరిస్తున్నది. మన రైతులు కూడా అప్పట్లేక పనిచేస్తూ లేరు. మన పిల్లలు చదువుకొని వేరే పనులు చేస్తున్నారు. చేయొద్దని అంటలేను, అందరికి అధికారం ఉంటుంది. ఏదో పని చేసి మంచిగా బతకాలే కదా పోతుర్రు. కానీ రైతులకు దక్కాల్సిన ఏదైతే ఉన్నదో గౌరవం కూడా, మీరు ఏంటన్నా ఎప్పుడన్నా లోన్ పోతారు లేదా గవర్నమెంట్ ఆఫీస్ పోతారు, కుర్చీ వేసి కూర్చోబెడతారా మిమ్మల్ని? ఓ బ్రోకర్ కూర్చోబెడతారు.
ఆ లోన్ ఇప్పించే బ్రోకర్ని. కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారా? ఛాయ్ ఇస్తారా? మీరు పట్టణాలు పోతే మీకు ఏదైనా ఉండడానికి జాగిస్తారా? మీరు ఎవరైనా ఊరికి వస్తే తినండి అని అంటారా లేదా? చేయగడుకోండి అంటారా లేదా? మీకు పద్ధతి ఉందా లేదా? ఎప్పుడు వచ్చిన వాళ్ళు అంటారా లేదా? ఏ ఊరికో నీ పద్ధతులు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు లేదు? తిండి పెట్టేటోళ్ళ మీరు కూడా ఇంత గౌరవం ఉందా? రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎన్నడన్నా ఫీల్ అయినా అన్నం చేసిన ఆ రోజు ఉపవాసం ఉంటామని ఎప్పుడన్నా అయ్యింది అట్లా? రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆ అన్నాన్ని తింటారు. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మనము కొన్ని కొత్త రకమైన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా మనం ఏంటంటే మళ్ళా మన భూమిని మంచిగా చేసుకొని, మన వ్యవసాయాన్ని మంచిగా చేసుకొని, మనం పంటే పంట కూడా డబల్ అంటున్నా మంచిగా. ఎందుకంటే ఇప్పుడు సార్ కన్యాశాంతి వనంకి వచ్చిర్రు, అక్కడ నేను బొగ్గు ద్వారా, బొగ్గు అంటే తెలుసుగా, కట్టె బొగ్గు, మీ పొయ్యిలలో వెళ్తుంది కదా కట్టె బొగ్గు, ఆ బొగ్గుల ద్వారా దాంట్లో మనం ఎరువులు కలుపుకొని, లోకల్ ఎరువులు ఏవైనా కలుపుకొని మనం మట్టిలో వేసినప్పుడు ఎంత చేయాలో అంత వేస్తే డబల్ కూడా మీకు వస్తుంది. డబల్ అంటే ఏంటి? మీకు 100 కిలోలు ఏదైనా వస్తే దానికి 200 కిలోలు ధాన్యం పండినట్టు. అర్థమైందా? ఇది ఉత్తగా అంటలేను, మొత్తం దేశంలో వేరే దేశాలలో కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి అక్కడ చూపెట్టి మాట్లాడుతున్నాను. సో మీరు కూడా ఇలాంటి పద్ధతులు, ఈ బయోచార్ అనే ఒక పదము, మీరు కావాలంటే నా వీడియో ఛానల్ కూడా ఒకటి ఉన్నది, బయోచార్ ఛానల్ అని చెప్పి, అందులో మీరు చూడవచ్చు. 400 వీడియోలు పెట్టాం. కొన్ని లక్షల మంది రైతులకు నేను నిరంతరంగా తిరిగి వాళ్ళకు ఈ ట్రైనింగ్ ఇవ్వడము, లేకపోతే యూట్యూబ్ లో పెట్టడము, ఏదో రకంగా వాళ్ళకి ఈ యొక్క విప్లవాత్మకమైన, అంటే బ్లాక్ రెవల్యూషన్ అంటాం, లేదా మనకి ఇది బ్లాక్ గోల్డ్ అని కూడా అంటాం, నల్ల బంగారము. మీరు కూడా చూడొచ్చు, మీ ఇళ్ళల్లో ఎప్పుడన్నా పెరటి తోటలు ఉంటాయి కదా, ఇంత బొగ్గు తీసి అక్కడ వేస్తారు కదా పొయ్యిలలో తీసి. చెట్లు బాగా వచ్చినాయా బేకారు వచ్చినాయా? మంచిగా వచ్చినాయి కదా. అట్లనే పంట పొలాల్లో కూడా వ్యర్థాలు తగల పెడతారు. మీకు పంటకు నష్టం అయ్యేది ఉంటే వ్యర్థాలు తగల పెడతారు ఎప్పుడన్నా? అంటే అది నష్టం అయితే లేదు, మీరు ఏడైతే తగలబెట్టిరో అక్కడ ఇంత బొగ్గు బూడిద ఉంటది కాబట్టి మీరు చెట్లు చూడొచ్చు, ఇంకా మంచిగా వచ్చి ఉంటాయి. వచ్చినాయా రాలేదా? ఎస్పెషల్లీ మీరు లేడీస్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు పెరటి తోట కాడ కూడా. పెరటి తోటలో ఒక్కోసారి సొరకాయ వాడితే ఇంత పెద్దగా అవుతుంది, అయిన దాంట్లో చిక్కుడుకాయ కాస్తే ఫుల్ కాస్తుంది. సో ఇట్లాంటి మీకు ఎందుకు కనబడి అంటే బొగ్గు అనే అంశం అది పక్కనే ఉంది కాబట్టి, వెంటనే మన పెరటి తోట పోయింది కాబట్టి, అంటే తెలిసి తెలియక మనం ఓ రకంగా వాడినాం. ఆఖరికి అత్యశుల్ని కూడా ఎవరు వేస్ట్ చేయలేదు, ఓ నదినే కలిపారు, ఎందుకంటే మళ్ళా పొలాలకు అందాలని. అర్థమైంది కదా? అంటే మనం చరిత్రలో చూస్తే కూడా దీన్ని ఎవరు కూడా అంత చెడుగా ఆలోచన చేయలేదు, మంచిగానే చూసిరు. అయితే మన వ్యవసాయం పట్ల ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో కాలేజీలు యూనివర్సిటీలు ఉంటారో వాళ్ళు మర్చిపోయారు ఉన్నమాట. మీరు తాతలు ముత్తాతలు ఆడితే పండుగ మీద కూడా బొగ్గే కదా. మరి నిన్న మొన్న గదే బొగ్గు కలిపి మీ టూత్ పేస్ట్ లో బొగ్గు ఉందా అని చెప్పి అమ్ముతురా లేదా? చార్కోల్ టూత్ పేస్ట్ అని వచ్చిందా? షాంపూలు వచ్చినాయా? సబ్బులు వచ్చినాయా? మళ్ళీ ఎందుకంటారు మేము వెనకటికి వాడుతున్నామో, మీకు అది కూడా తెలియదు, బొగ్గుతోటి పండుగ తోపుతారా అని చెప్పి మనకు లెక్చర్లు ఇచ్చిన వాళ్ళు, తెల్ల తెల్ల అని పెట్టిన వాళ్ళు మళ్ళీ నల్ల ఎందుకు పెడుతున్నారు? అంటే ఒకప్పుడు ఉన్న శాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళా ఈ రోజు తప్పదు అని చెప్పొచ్చారు. ఇప్పుడు మనకు భూమి వేడి ఎక్కుతుందంటే మనకి గాలిలో ఉన్న ఈ ప్రదూషణ అంటే ఏదంటే ఈ మీథేన్ అనేది మీరు చూడవచ్చు. పశువుల కొట్టంలో ఏ పాత్ర వస్తుంది? పశువుల కొట్టము నాకు మీరు తల్లితో సమానం అంటారు ఆవుని, కానీ తల్లిని టాయిలెట్లో కడతారా? కట్టం కదా. మరి టాయిలెట్లో కట్టినట్టే కదా. అడవిలో నావు తెల్లగా ఉంటది కానీ కొట్టంలో నావు తెల్లగా ఉంటుందా? అందరు ఉదుకొని నల్ల నల్లగా అవుతుందా లేదా? అంటే మనం దాన్ని కూడా మర్యాద ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇంత బొగ్గు తల్లండి, మంచిగా ఎరువైతుంది. ఎందుకంటే దాని మూత్రము, దాని విసర్జనాలు అన్ని ఉంటాయి కదా, పెంట గడ్డి అన్ని కలుస్తాయి కదా. మీరు పెంట కుప్పలు వేస్తారు కదా, ఆ పెంట కుప్పల బంగారం తయారైతుంది. అట్లా ఇది మొత్తం అట్లనే పెంకలు, బాధ పెంకలు ఉంటే కూడా అలా కలపండి, ఇంకా మంచిది గుర్తు పెట్టుకోండి. ఎందుకే గుణ పెంకలు ఉన్నప్పుడు వ్యవసాయం మంచిగా తాగింది, ఏ ఎరువులు కొనకున్నా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు తెలుసా మీకు? అది యూరియా ఇయ్యలేమని చెప్పి గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టింది. ఎవరు తక్కువ యూరియా పడితే ఆ రాష్ట్రానికి మేము వేరే ఒక రకంగా పారితోషికాలు ఇస్తామని చెప్పి మొదలు పెట్టింది కొత్త స్కీమ్లు తెలుసా? అది నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి మొదలైనవి తెలుసు కదా. ఇవి ఎందుకు వచ్చినాయి అంటే పెట్రోల్ ఖతమవుతుంది, పెట్రోల్ ఖతమైతే యూరియా ఖతమవుతుంది. ఎందుకంటే మనకు వచ్చే ఆ గ్యాస్ అవన్నీ ఉంటాయి కదా,
పెట్రోల్ సంబంధించిన దానితోటి యూరియాలు తయారు చేసాం మీరు ఇన్నేళ్ళు. ఇప్పుడు అదే కథమైతే ఇది ఎందుకుంటది? అట్లాంటి వ్యవసాయం మంది అయితే బతామమ్మ మేము తిని బతాం. సార్తో ఇంతకు ముందే మాట్లాడుతుండే ఏ రోడ్ కోడ్ చూసినా గన్నర్ చెట్లే ఉన్నాయి, గన్నర్ చెట్లు పచ్చడి చేసుకుని తింటారా ఏంటి? మరి అవెందుకు పెట్టిదే పనికి పండ్ల చెట్లు మనం ప్రోగ్రామ్ ద్వారా ఒక్కటైనా పనికొచ్చే చెట్టు పండ్ల చెట్లు పెట్టిర్రా? మీ పిల్లలు కూడా రోడ్ కోట్ పోతే స్కూల్కి నుంచి ఇంటికి వస్తే ఏమైనా తినే పండు చెట్టు ఒక్కటన్నా ఉన్నదా? ఏదన్నా ఉన్నదా? ఇంత తెలియలేకుండా చెట్లు పెట్టుకుంటే ప్రపంచంలో ఉన్నారా? ఉన్నారు, ఏడున్నారు మనోళ్ళే. మీరు అడిగేటోళ్ళు కూడా లేరు, అవునా కదా? కనీసం మీరైనా అట్లాంటి పెట్టాలి. ఊర్లో కానీ రకరకాల మీకు ప్రోగ్రాంలు ఉంటాయి కదా, పచ్చదనం అని చెప్పి వర్షాలు పడ్డప్పుడు అలా పెడతాం కదా. సో ఈ చిన్న చిన్న ఆలోచనలు కూడా నేనంటే మన పిల్లలకు కూడా నేను చెప్తున్న ఒక పిల్లలకి ధ్యానం అన్నారు కదా మీరు అసలైన ఒక ధ్యానం చేయండి. అది ఏంటంటే మట్టి చేతిలో పట్టుకోండి. 2 రకాల మట్టి 2 చేతులలో 2 పెడతారు కళ్ళు పూసుకుంటే. ఆ మట్టిని వాసన చూసైనా సరే ఆ మట్టిని ఇట్లా పిసికైనా ఏమైనా చేయండి, కానీ ఆ మట్టి లక్షణాలు మొత్తం మీరు చెప్పేటట్టు కావాలి. ఆ రోజు మీరు మట్టికి కనెక్ట్ అయినట్టు. శ్రీకృష్ణుడు మట్టి తింటే ఏమన్నారు? ఏమన్నట్టు అమ్మ నోరు తెరువు రాండి, మొత్తం బ్రహ్మాండం కనబడ్డది కదా. మనం తింటే హాస్పిటల్కి పోతాం, ఎందుకంటే మనం వేసిన పెస్టిసైడ్లు అవన్నీ కూడా విషతుల్యమైనవి. అయిందా లేదా? ఇయ్యాలి రేపు. మరి ఆ అంశము పిల్లలకు నేర్పాలా లేదా? స్కూళ్ళల్లో మినిమం మట్టి లక్షణాలు ఏంటి అని తెలిసేటట్టు వీళ్ళకి నేర్పితే తప్పేముంది? మీరు అంటారేమో వీడు పోయి మట్టిని ముట్టుకున్న టీచర్లు తిడతారేమో, మా పిల్లలు మట్టిని ముట్టడానికి వచ్చిరా, చదవడానికి వచ్చిర్రు, పెన్ను పేపర్ తప్పితే ఏది ముట్టొద్దు, అప్పుడే జ్ఞానవంతులు అవుతారా అంటారా? మట్టి లక్షణాలు తెలుసుకుంటే జ్ఞానవంతులు అవుతారా? ఓ చెట్టు విత్తనం ఎట్లా పెట్టాలని తెలుసుకుంటే జ్ఞానవంతులు అవుతారా? సార్ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. 100% ఇట్లాంటి స్కిల్స్ లేని నీళ్లు కూడా నోట్లో పోసుకుంటే ఈ నీళ్లు తాగితే నేను ఏమైతే అని చెప్పాలి. బొక్కలు అరుగుతాయి తెలుసా? నీళ్ళు తాగితే తొందరగా పోతాం. ఎందుకంటే ఆరో వాటర్ అంటే యాసిడ్ వాటర్ రకంగా. అది మన దగ్గర ఉన్న టీడీఎస్ అంటాం, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ తక్కువ ఉంటాయి. మన శరీరం నుండి కూడా గుంజుకుంటుంటది. గుంజుకొని బొక్కలది తొందరగా, బొక్కలే కాదు లోపల మన మినరల్స్ న్యూట్రియంట్స్ అన్ని పోతాయి కడిగినట్టు. మీరు యాసిడ్ పోసి టాయిలెట్ కడుగుతారా? అట్లా మన శరీరంలో పోసిన కొద్దీ ఉన్నాయని పోయి రొట్టె అవుతాం. అర్థమైందా? అంటే బలం లేకుండా తయారవుతాం. మరి ఇవి కూడా పిల్లలకు చెప్పాలా లేదా? పిల్లలు ఇట్లా నీళ్లు రోడ్లో పోసుకుంటేనే ఈ బావి నీళ్లు, చెరువు నీళ్లు, నది నీళ్లు అని చెప్పాలి. మింగొద్దు, మింగు అని అంటలేను. మళ్ళా మీ టీచర్లు మీద కంప్లైంట్ చేసి స్కూల్లోనే తీసేస్తారు. అంటే ఇదేం చెప్తారు మా పిల్లలకు అని చెప్పి. మట్టి, నీరు, అట్లనే మన చుట్టుప్రక్కల ఉన్న జీవ వైవిధ్యం, మన లోకల్ జీవ వైవిధ్యం ఇవన్నీ కూడా మనం నేర్పితే ఇలా వ్యవసాయం చేయమని అంటలేదు. కనీసం మనుషులు లెక్క ఈ భూమి మనకు ఇద్దరే తల్లులు కదా, మీకు తెలుసు కదా. ఏ తల్లి చెప్పండి? ఒక తల్లి ఏమో మిమ్మల్ని పుట్టించిన తల్లి ఒకటే ఉంటది కదా. ఇంకో తల్లి ఎవరు? భూమాత. ఇది మాత్రం అందరికి తెలుసు కదా. మీరు పొద్దుగా వేసి మొక్కిరా, మిమ్మల్ని మొక్కకున్నా సరే నాకు ప్రాబ్లం లేదు. భూమాతను అయితే మొక్కొచ్చు కదా, స్కూల్లో నేర్పవచ్చు కదా. ఎందుకంటే భూమి లేని మేము లేమనేది ఇలా తెలుసు కదా. అది ఎందుకు నేర్పరు? అరే వీరికి చదువు చక్కగా వస్తలేదంటే అన్ని గ్రహాలను మొక్కుతారు, భూమిని ఎందుకు మొక్కరు? భూమి ఆధారంగానే కదా జీవించేది, గ్రహాల ఆధారంగా జీవిస్తారా ఏంది? ఉండొచ్చు, వాటిని కూడా ప్రభావం, అది వేరే రెండో విషయం. సో వీళ్లకు ఆ భూమి పట్ల ఒక బాధ్యత, భూమి పట్ల ఒక ఇష్టము, ఓకే, భూమి పట్ల ఒక గౌరవం, ఇవన్నీ ఉంటే భూమిని కాపాడాలని, భూమి ఇంకా 4 తరాలు ఉండాలని, ఇంకా తరతరాలకు కూడా ఉండాలని. ఇవాళ రేపు పెళ్ళైతే కూడా ఒకటే అడుగుతారు, ఎంత భూమి అంటారు. వ్యవసాయం చేయడానికి అడుగుతారో అమ్ముకోనికి అడుగుతారో? అమ్ముకోనికే. మీకు అర్థమైతే లేదు. పిల్ల నా ఊర్లో పెట్టి వ్యవసాయం చేయమనికే కాదు. మాకు హైదరాబాద్ కి కూడా పిల్లని ఇస్తుంది ఇవాళ రేపు ఊర్లో. ఒకటే రీజన్, ఒక ఎక్కడున్న దానిలో ₹1 ఉన్నది కాబట్టి అల్లుడు ఎప్పుడు అమ్ముతాడా అని ఎదురుగొండికి ఇస్తారు. అమ్ముకో హైదరాబాద్ లో. పిల్లలు వ్యవసాయం చేయడానికి ఇస్తలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ జమానా పోయింది. ఇప్పుడు కూడా పిల్ల ఎవరన్నా పెళ్లి కావాలంటే 4 కుండలు లేపెట్టట్టు ఉండదా? పిల్లగాడు 50 కిలోల బస్తా లేపెట్టట్టు ఉండా? మరి పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఎడ్లను కూడా మనం చూసుకోవాలి, మరి గుంచుతుందా లేదా? అవునా? కొనేటప్పుడు అన్ని చూస్తారా? మన దగ్గర ఎడ్ల పంచాలు అవన్నీ పెడతారా? దాని బలం అన్నా చూస్తారు, కానీ మీ పెళ్లిళ్ళు కానీ ఏ బలం అన్నా చూస్తురా? లగ్న బలం ఒకటే చూస్తారు. అదేం లగ్న బలాల్లో కానీ ఎందుకు పనికిరాని పెళ్లిళ్ళు, పుట్టే పిల్లలు ఇంకా పనికి రాకుండా అవుతారు. అవునా కదా? అంటే రోజు ఇంత పోతురా లేదా? సో
సో వ్యవసాయంలో అప్లై చేసిన నాలెడ్జ్ అన్నా మన జీవితంలో అప్లై అయ్యాలా చేయాలి. ఒక మంచి సమాజం క్రియేట్ కావాలంటే ఆలోచన చేయాలా లేదా? సో అందుకే మన గాలి, మన నీరు, మన భూమి, పంచభూతాల మాట అంటాం కదా మనం. ఈ అన్ని అంశాలు కూడా మన పంచ ఇంద్రియాలతోటి గుర్తుపెట్టుకోండి. పంచ ఇంద్రియాలు అంటే తెలుసు కదా, కన్ను, చెవులు, ముక్కు, శరీరం ఇట్లా ఉంటాయి కదా మొత్తం. సో ఇవన్నిటితోటి పిల్లలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే విజ్ఞానము, వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే విద్య. అవునా కదా? వెనకడి పాండవుల కాలంలో కూడా జంగల్కే పంపారు కదా చదవనికే. ఈ కార్పొరేట్ కాలేజీలు అని చెప్పి పూలఫరాలు వేసారు. పూలఫరాలు అంటే అర్థమైనాయి కదా, డబ్బాలు ఉంటాయి, ఇలా కూర్చుంటారు, ఏదో పెన్ను పేపర్ పడతారు, మావాడు చదివిండి అంటారు. ఎందుకు పనికొస్తాడు? నాకు తెలియదు, వీళ్ళందరూ జాబ్లు వస్తాయి నాకు తెలియదు. అవునా కదా? కనీసం ఈ విద్యను నేర్పి వాళ్ళు ఒక మనిషి లెక్క జీవించేటట్టు, నయ్యం ఈ స్కూల్కి పంపితే మావాడు మనిషి లెక్క మంచిగా ఏంటి అనేటట్టు ఉన్నారా పేరెంట్స్? ఒక్క పేరెంట్ అని అంటారా? ఎక్కువ మార్కులు వచ్చినోడు అంత ఇది స్వార్థపరుడు ఇంకోటి లేడని పిల్లలే చెప్తారు. నేనంటే మీ క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే మంచోళ్ళు అని అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఎక్కువ మార్కులు వచ్చినోడే ఈ మంచోడు అందరికంటే అని అంటే ఒప్పుకుంటారా? అంటే విద్య మంచి మనుషుల్ని తయారు చేస్తలేదు, గుర్తుపెట్టుకోండి. సమాజానికి పనికొచ్చిన చేస్తలేదు. అందుకే రోజంత సమాజము దిగజారుతుంది. మీరు చూడండి, సమాజంలో ఏ ప్రాబ్లం అన్నారా అంటే విద్యకు వచ్చేస్తారు. అయితే గ్రామాలలో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ మీకు ఈ అవకాశం ఉంది. ఏది? ప్రకృతి సిద్ధమైనది, ప్రకృతికి సంబంధమైన విద్య పిల్లలకు అందించడానికి మీకు అవకాశం ఉంది. పట్టణాలలో ఉంటే అంత అవకాశాలు లేవు. వరదలకు కూడా కొట్టుకోబెట్టట్టున్నారు తెలియక. ఈత వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కర్నూలు వరదలు వచ్చినాయి తెలుసు కదా, 2009లో పేద వరదలు వచ్చినాయి కదా. మళ్ళా రావాలనుకుంటున్నారా ఏంటి? ఇంకో వరదలు పెరుగుతూనే ఉంటాయి. మినిమం ఆయనకి ఈత నేర్పాలనేదని ఉన్నదా మనకు? అది కూడా లేదు. సో అందుకే మీరు ఏం చేయండి అంటే ప్రాక్టికల్ గా మీ ఊర్లో చెట్లు పెట్టినా, మీరు వ్యవసాయం చేసినా, మీ పిల్లల్ని ఎంట దొరకబడి 4 రోజులు 2 రోజులు డుమ్మా కొట్టినా సరే ఏం కాదు స్కూల్కి. ఎందుకంటే అలా అయితే ఎట్లయినా ముట్టనియరు, అలా తీసుకోవనియరు. ఇంకోటి కంపల్సరీ విద్య అని చెప్పి స్కూళ్ళల్లో ఏసి ఏం తయారు చేస్తారు? ఒక్కరోజు ఇన్ని అడవిలో దొరికితే కథ హెలికాప్టర్ తిరగాలి, మన ఎంపీ సాబ్ రావాలి, సీఎం సాబ్ తిరగాలి, అందరి చక్కర్లు కొట్టాలి. మా పిల్లగాడు అడవిలో పోయిండు, ఏమైండో అని అవుతుందా లేదా? అంత టెన్షన్ ఉంటే మరి ఎందుకు ఇదేందు విద్య? ఒక పిల్లని కూడా చూసిన 3 నెలల్లో అన్ని తెలియదు తినడానికి. మన పిల్లలకు 3 నెలలు పుట్టినోనికి ఏమైనా ఉంటాయా? సరే 100 ఏళ్ళు బతికేటోళ్ళం కాబట్టి ఎక్కువ ఏళ్ళు చదవాలి కాబట్టి మన జీవితంలో 30 ఏళ్ళు చదువుతూనే పెట్టింది. అప్పుడు కూడా ఏమన్నా మీకు నమ్మకం ఉన్నదా? వీళ్ళు బతారా భూమి మీద? గట్టిగా బతారా? నమ్మకం ఉన్నదా? అంటే 30 ఏళ్ళు మనము విద్య ఇచ్చి, అది ఇచ్చి, ఇది ఇచ్చి అన్ని సపోర్ట్ చేసాక కూడా పెళ్లి అయ్యేది కూడా డౌట్ ఉంది తెలుసా? అందుకని అర్థమైంది కదా మినిమం. సో అట్లాంటి మనం సమాజాన్ని సృష్టించాలా, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మినిమం మీరు గుర్తుపెట్టుకోండి, మనం కంప్లీట్ గా మన ప్రకృతికి, మన పరివారానికి కనెక్ట్ అయ్యి జీవిస్తే కూడా 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రుడు, చుక్కలు ఇట్లుంటాయి కదా, ఇవన్నిటిని కూడా వాళ్ళు చూడగలిగితే, నెలలో కనీసం ఒక 5 రోజులు చూడగలిగితే కూడా వాళ్ళు నిజంగా జన్మ ధన్యమవుతుంది. సరేనా? అది మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ మరి.